వెల్కమ్ బ్యాక్ అనదర్ పాడ్కాస్ట్ విత్ రాజ్ భారద్వాజ్. ఈరోజు మళ్ళీ మనతో ఉన్నారు డాక్టర్ బాష్మిల. కంటిన్యూ చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ రాజ్, ఈరోజు క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ ఏంటంటే మామూలుగా ఈ జనరేషన్స్లో ఎవరైనా సరే చాలామంది ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇండైజెషన్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనికి మెయిన్గా పూర్ గట్ ఇష్యూస్ అవి రీజనా? కరెక్టేనా అది? పూర్ గట్ ఇష్యూస్ అనేది ఇక్కడ పూర్ గట్, ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడట్లేదు. మన జీర్ణ వ్యవస్థ అందులోని పర్టికులర్గా పెద్ద ప్రేగు కానీ హెల్దీగా లేకపోయినట్టయితే మనకి ఊరికే తిన్న వెంటనే అరగకపోవడం, లేకపోతే తేపులు వచ్చేదానికి ఇబ్బంది పడేది, పొట్ట మొత్తం ఉబ్బరం పెరగడం, ఏం చేసినా తగ్గదు. ఆ ఉబ్బరం అనేది కంటిన్యూస్గా అలా ఉంటూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఊరికే మోషన్ ఎప్పుడవుతుందో టైట్ అవుతుందో తెలీదు, లేకపోతే లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డయేరియా లాగా కొన్నిసార్లు కాన్స్టిపేషన్ వస్తుంది. అన్నిటికంటే ఇంకొకటి కాంప్లికేటెడ్ ఏంటంటే హెడేక్స్ రావడం. ఒక్క పెద్ద ప్రేగు అంటే గట్ హెల్త్ లేదా గట్ మైక్రోబియా అంట, ఇవి కానీ సరిగ్గా లేనట్టు అయితే, గట్ హెల్త్ కానీ ప్రాపర్గా లేకపోతే మాత్రం వాళ్ళు హెల్దీ ఫుడ్ తిన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే న్యాచురోపతికి చాలా పేషెంట్స్ ఫస్ట్లో, అంటే అందరూ క్లినిక్స్కి రారు, ఇలా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చాలా చూసి వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ చేస్తారు. గట్ ఛాలెంజ్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని హెల్దీగానే తీసుకుంటారు. తీసుకున్నప్పటికీ కూడా ఈ సమస్యలన్నీ వాళ్ళు చూస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ యొక్క పూర్ గట్ అని అర్థం. అంటే వాళ్ళ యొక్క పెద్ద ప్రేగు కానీ లేకపోతే జీర్ణ వ్యవస్థలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి వాటికి వాళ్ళ హెల్త్కి కానీ వాళ్ళ డైజెస్టివ్ ఎబిలిటీకి కానీ అనుకూలించట్లేదు. అందుకు ఇప్పుడు అపెండిక్స్ సర్జరీస్, వెజ్ తినే వాళ్ళు కూడా అపెండిక్స్ సర్జరీ, దట్స్ అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. బికాస్ అది మళ్ళీ మన అపెండిసైటిస్, లైక్ అపెండిక్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది, వై అపెండిసైటిస్ ఆర్ ఆల్ దిస్. బట్ అన్నిటికంటే ద ప్రిన్సిపల్ థింగ్, మన గట్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తే అవి తిరిగి మనకి ఒక ప్రాపర్ హెల్త్ని ఇస్తుంది. ఇప్పుడు సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? పూర్ గట్గా, యాజ్ వీ హ్యావ్ టాక్డ్, వాడు హెల్దీగానే తినొచ్చు, టైంకే తింటారు, హెల్దీ ఫుడే తింటారు. మేబీ ప్రాపర్ ప్రపోర్షన్స్ వాళ్ళ బాడీకి ఏమ్స్. కొంతమంది ఫైబర్ బాగా తింటే మంచిది హెల్త్కి అని చెప్పి పెద్దాక ఫైబరే తింటుంటారు. లేదు, కరెక్ట్గానే మేము మీల్ ప్లేట్ ప్లాన్ చేసుకుంటున్నాము, ఈ రిక్వైర్డ్ ప్రోటీనే తింటున్నాము, లేదా ఎంత మనకి రైసో కార్బోహైడ్రేట్స్, ఎంత కూర అవసరము, లేదా ఎంత కాయగూరలు అవసరము అన్నీ సమానంగా తీసుకుంటున్నామండి. తిన్న వెంటనే పొట్ట బాగా ఉబ్బరం అయిపోతుంది, బ్లోటింగ్ అయిపోతుంది, టైట్నెస్ వస్తుంది, తేపులుకి ఇబ్బంది అవుతుంది, ఆరెల్స్ లేకపోతే డైజెషన్ సరిగ్గా లేదు, మోషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ అన్నిటికంటే స్ట్రెస్ ఒకటి, ఎందుకంటే మన గట్కి బ్రెయిన్కి కూడా కనెక్షన్ ఉంటుంది. సో ఓన్లీ మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిందే కాదు, బాడీలో పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది కూడా, అండ్ హెడేక్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల. సో మొత్తంగా ఇక్కడ ఏంటి అంటే అన్నిటికీ ద ఫైనల్ రీజన్, లైక్ ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద రీజన్, అంటే వాడికి ఎందుకు ఇలా అవుతుందని దీని మీద కూడా దృష్టి పెట్టాలి. దానే మనం గట్ మైక్రోబియం అని అంటాం. ఇప్పుడు మొదలవుతుంది హ్యూమన్ బాడీలో. ఇదంతా ఎప్పుడు మొదలవుతుంది ఈ గట్ బ్యాక్టీరియా అనేది? బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అంటే లైక్ నువ్వు ఎలా అడుగుదామని అంటే బాడీలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనా? దిస్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. గట్ మైక్రోబియం అనేది బై బర్త్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ గెట్ డిసైడెడ్. బర్త్ నుంచే మొత్తం ఇట్ విల్ బి డిసైడెడ్. అంటే డిసైడెడ్ ఇన్ ద ఇట్స్ ద ఇనిషియేషన్, అంటే అదొక మొదలు అన్నమాట. అంటే ఇప్పుడు బేబీస్, ఇప్పుడు పిల్లలు, ఐ మీన్ సి సెక్షన్లో ద్వారా పుట్టిన వాళ్ళు ఉంటారు, నార్మల్ డెలివరీ అంటే వెజైనల్ బర్త్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం ఇక్కడ అంటే ఈ ప్లేస్ బాగుంది కాబట్టి అన్ని చెట్లు మంచు ఇలానే ఉంది. సపోజ్ మనం బాగా పొల్యూషన్ ఉన్న సిటీలో ట్రావెలింగ్ చేయడానికి వెళ్ళాం,
ఏమవుతుంది, చాలా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతాం. ఇంకా బయట ఫుడ్ ఏమైనా తీసుకుంటే ఆ ఫుడ్లో ఏదో చాలా రకాలు, మనమే కాదు కదా, ఇంకా చాలా చిన్న చిన్న జీవరాశులు అన్నీ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం, కంటికి కనబడవు. బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్ ఉంటాయి, ఫంగస్ రిలేటెడ్ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా మన బాడీ ఎక్స్పోజ్ అవుతుంది, ఎంటర్ అవుతుంది బాడీలోకి. దాని తాలూకా బాడీ, మన ఇమ్యూనిటీ బెటర్ ఉంటే దాంతో ఫైట్ చేస్తుంది, లేదు అంటే సిమ్టమ్స్లో అంటే జ్వరాల్లో గాను, తుమ్ములు గాను, ఇట్లా రియాక్షన్స్ అనేది బయటకు వస్తుంది. బేబీ కూడా మదర్ ఊంబ్లో ఉన్నప్పుడు, ఆ గర్భంలో ఉండేటప్పుడు ప్లాసెంటా అనే ప్రొటెక్షన్ ఉంటుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా కూడా కొన్ని మైక్రోబ్స్ అనేవి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బేబీ అనేది ఆ ఫ్లూయిడ్లోనే కదా ఉంటాడు. ఇదంతా కాదు, ఒకవేళ వాడు నార్మల్ డెలివరీ అనుకో, వెజైనాని తాకి వాడు బయటకు వస్తాడు, అక్కడ కొన్ని కవరింగ్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి. లేదు, సి సెక్షన్ నుంచి వస్తే ఒక రకమైన మైక్రో ఆర్గానిజమ్స్కి వాడు ఎక్స్పోజ్ అవుతాడు. అక్కడే వాళ్ళిద్దరు గట్ల డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒకరు సి సెక్షన్ నుంచి వచ్చే వాళ్ళకి, నార్మల్ బర్త్ అయ్యే వాళ్ళకి, వాళ్ళ యొక్క పెద్ద ప్రేగు యొక్క వ్యవస్థ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇలా ఆ బేబీ బయటకు వచ్చే ప్రాసెస్లో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. అది అలా వాళ్ళ ప్రేగ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఇవి కాలనైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అసలు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆయుర్వేద టెక్స్ట్ బట్టి చూసినట్టయితే, ఇది మోడర్న్ సైంటిఫిక్ అప్రోచ్లో చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆర్ రీజనింగ్. అదే నువ్వు ఆయుర్వేద టెక్స్ట్ బట్టి చూసుకున్నావు అనుకో, ఎప్పుడైతే ఒక మదర్ గర్భం ధరిస్తారో, అంటే అంటే తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన దగ్గర నుంచే ఆ బీజం పడినప్పుడే డిసైడ్ అవుతుంది వీళ్ళు ఏ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్కి లేదా గట్కి ఎట్లా ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకంటే ఆ మదర్ బాడీనే దాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఫస్ట్ మదర్ గట్ మైక్రోబి అనేది హెల్తీగా ఉండాలి అక్కడ. మళ్ళీ అంటే ఆ మైక్రోబి మన బాడీలోకి ఎంటర్ అవుతుందని కాదు, ఆ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రోబియా అంటే ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ, అంటే ఇప్పుడు మనం ఎలా ఒక కమ్యూనిటీ లాగా ఉంటున్నాం, అలా కొన్ని గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని ట్రిలియన్స్ ఉంటాయి, వందల ట్రిలియన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ కొన్ని బ్యాక్టీరియాను, కొన్ని ఇట్లా డిఫరెంట్ మైక్రో ఆర్గానిజం, బట్ మెజారిటీ ఈజ్ బ్యాక్టీరియా. ఓకే, ఈ బ్యాక్టీరియానే గట్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. ఇది మదర్ బీజం పడేటప్పుడే మదర్ తీసుకునేటువంటి ప్రాపర్ కేర్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు, ముందు ఆమె గట్ హెల్త్ ఎలా ఉంది, బేబీ ఎక్స్పోజ్ అవుతుంది సరే, బేబీ ఎక్స్పోజ్ అయ్యి బేబీ బయటకు వచ్చినాకే ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ పని అనేది మొదలవుతుంది, కాలనైజేషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా అవి ఏమంత ఎఫెక్ట్ చేసేవు, ఎందుకంటే అన్నీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు బేబీ ప్రొటెక్షన్కి. మన ప్లాసెంటా కానీ, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ, ఏదైనా బేబీ బేబీ బయటికి రావడం అనే దాన్ని బట్టి అంటే ఏ టైప్ ఆఫ్ డెలివరీ బట్టి కూడా మన గట్ మైక్రోబియా డిసైడ్ అవుతుంది. అయితే సి సెక్షన్ వల్ల ఒక రకంగా ఉంటుంది, వెజైనల్ నార్మల్ దీని వల్ల ఒక రకంగా ఉంటుంది వాళ్ళకి. ఏది బెటర్, సి సెక్షన్ అలానే కాదు, ఎందుకు అంటే డెఫినెట్లీ లైక్ వెజైనాతో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి బెటర్ ఉంటుంది. నార్మల్ డెలివరీలో వచ్చే బేబీస్కి లైక్ అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే మైక్రో, ఇందాక నేను చెప్పినట్టుగా మనం బయటకు వెళ్తే ఈ ప్లేస్లో మనం ఎక్స్పోజ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్కి, బయట మనం ఎక్స్పోజ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. అలా వెజైనా నుంచి వచ్చినప్పుడు ఒక సర్టన్ మైక్రో ఆర్గానిజమ్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, సి సెక్షన్ నుంచి వచ్చినప్పుడు అలా ఒకటి. సో ఇప్పుడు వాళ్ళు బయటికి రాగానే ఎలా ఉంటుందంటే గట్ మైక్రోబియా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, అంత గుడ్ ఉంటుందా, పూర్తిగా బ్యాడ్ ఉంటుందా కాదు, కొన్ని న్యూట్రల్, అంటే బాడీకి ఎటువంటి హాని చేయకుండా అలా ఉంటాయి అంతే. కొన్ని బాడీకి హెల్ప్ అవుతాయి, కొన్ని బాడీకి హార్మ్ చేస్తాయి. ఇప్పుడు ఆ బేబీ మూమెంట్స్ బట్టి కూడా గట్టు బ్యాక్, అంటే పుట్టిన తర్వాత బేబీ ఏడ్చేటప్పుడు ఆ మూమెంట్స్, లిమ్స్ మూమెంట్స్, దానివల్ల కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? దానివల్ల గట్ మైక్రోబియా మీద ఎఫెక్ట్ అని చెప్పను, బేబీ యొక్క డైజెస్టివ్ ఎబిలిటీ ఆర్ కోర్ స్ట్రెంగ్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బేబీ క్రైయింగ్ ప్యాటర్న్కి కానివ్వండి, లేదా ఏడ్చేటప్పుడు వాడు మూమెంట్ చేస్తాడు కదా కాలు చేతి, దానివల్ల కోర్ స్ట్రెంథనింగ్ లేకపోతే దానికి బెటర్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వాడు పుట్టగానే వాడు గట్లో ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అసలు, లేకపోతే ఫస్ట్ ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది దానికి? ఇప్పుడు